నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యా వైద్యానికే సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత. కోట పట్టణంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. వచ్చేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమే. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. విలువైన గంజాయి పట్టివేత. నాయుడుపేటలోని సబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టుబడ్డ గంజాయితో పాటు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన సబ్ సిఐ ప్రసాద్. ముత్యాలమ్మకు వైభవంగా పల్లకీ సేవ. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. విద్యా వైద్యంకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. కోట పట్టణంలోని 1,93,00,000 రూపాయలతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కోట పట్టణంలో 1,93,00,000 నాబార్డు నిధులతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఈ సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వైద్యాధికారులు, నాయకులు తదితరులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ విద్యా వైద్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని కొనియాడారు. గూడూరు, చిలకూరు, వాకాడు, కోట మండల కేంద్రాల్లో అధునాతనమైన హంగులతో ఆసుపత్రులు నిర్మించడమే కాకుండా పేదలకు అందాల్సిన వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఆ తర్వాత ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. 400 లక్షల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఈ నెల 19వ తారీఖున బహిరంగ సభలో ప్రజలకు అది ఆవిష్కరణ చేస్తూ ఆ విగ్రహాన్ని ప్రజలకు అందజేస్తూ అది ఈరోజు మేము వాళ్ళ కోసం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా చేసామని కాకుండా ఒక పద్ధతిగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. విగ్రహం కూడా ఏదో విగ్రహంలో ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం చాలా వరకు లేదు, అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఒక కులానికి మాత్రం కాకుండా వీళ్ళందరూ సొంత అయిపోయారు ఆయన. కానీ 120 అడుగులతో 420 కోట్లు పెడస్టలో 80 అడుగులు పెట్టి 19 ఎకరాల్లో విజయవాడ మధ్యలో ఏమంటే అది ఎంత పెద్ద మనసు. అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా కేవలం దళితులనే కాదు, ఎస్సీలనే కాదు, అభిమానులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సామాజిక స్ఫూర్తితో ఇది ఎవరు తాతగాడు కాదు. ఈ బడుగు బలహీన వర్గాల సామాజిక స్ఫూర్తి నా తాతగాడు ఏం కాదని, కాకపోతే మేము అనుభవించుకుంటూ వస్తున్నామని మేము ఆలోచిస్తున్నాము. అదే సమయంలో నా భార్య అదే తను కూడా అక్కడికి వాళ్ళని చూసింది. కానీ నా అభిప్రాయ ఆలోచనతో పాటు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంపత్ కుమార్ రెడ్డి, రమణయ్య, ముబీన్ బాషా, ప్రసాద్ గౌడ్, హరీష్, చంద్రారెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులను అరెస్టు చేశారు. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్లో సబ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 21 కిలోల గంజాయితో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ సిఐ RUVS ప్రసాద్ వివరాలు వెల్లడించారు.
నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్లో సెబ్ అధికారులు తనిఖీ చేస్తుండగా 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సెబ్ సిఐ RUVS ప్రసాద్ మాట్లాడుతూ విశాఖపట్నంలో కిలో 6,000 రూపాయల వంతున 21 కిలోల గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరుకు తరలించేందుకు బస్టాండ్ వద్ద ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బెంగళూరుకు చెందిన సోనుకుమార్, విక్రమ్, నాగనగౌడ్, బీహార్కు చెందిన రాధేశ్యామ్, కేసరి అనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన వివరించారు. గౌరవ ఎస్పీ గారైన శ్రీయుత పరమేశ్వరరెడ్డి గారి ఆదేశాలకు మేరకు, అలాగే తిరుపతి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారైన శ్రీ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు నాయుడుపేట సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బందితో కలిసి నాయుడుపేట పట్టణంలో గస్తీ తిరుగుచుండగా ఆర్టీసీ బస్టాండ్కి సమీపంన అనుమానాస్పదంగా గుమ్మిగూడి ఉన్న ఒక 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అందులో భాగంగా వారి వద్ద ఉన్న ఒక 2 బ్యాగులను తనిఖీ చేయగా ఆ 2 బ్యాగుల్లో కలిపి మొత్తం 21 కేజీల గంజాయి గుర్తించడం జరిగింది. వారు 4 కూడా ఒకరు సోను కుమార్ బెంగళూరు, అలాగే పి విక్రమ్, తర్వాత నాగన్న గౌడ్, తర్వాత రాధేశ్యామ్, కేసరి, ఈ 4 వ్యక్తులు బెంగళూరులో అశుతోష్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక కంపెనీలో పనిచేస్తుంటారు. వీరందరూ అరకు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ గంజాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేయడం జరిగింది. కేజీని 6,000 రూపాయల చొప్పున అక్కడ కొనుగోలు చేశామని చెప్పి తెలియజేస్తున్నారు. దీన్ని వీరు ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కేజీ 15 రూపాయల చొప్పున చిల్లర వర్తకంగా అమ్ముకోవటానికి అక్కడున్న కొంతమంది వ్యక్తుల ద్వారా అమ్మించడానికి చేస్తుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. సో దీని యొక్క విలువ 3,15,000 రూపాయలు విలువ చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ దాడుల్లో నాయుడుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ గారైన RVS ప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది అయిన సుకుమార్, హెడ్ కానిస్టేబుల్, ఈ కార్యక్రమంలో సెబ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ కూడా జగన్ను తిడుతున్నాడని, ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో 10 లాక్కుంటున్నాడని మాజీ మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ పరిధిలో ఉన్న ఉస్మాన్ సాహిబ్పేట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, ప్రజలు మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా వైకాపా అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమల నాయుడు, విజేతారెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం గాను 10వ డివిజన్లో 225వ బూత్లో ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశాము. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు తిడుతున్నారు. ఒక ఆటో ట్రక్ డ్రైవర్ని మాట్లాడితే అది కదిలిస్తే అతను చాలా అసహ్యంగా ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో 10 లాక్కుంటుంది, ఒక చేత్తో ఇస్తుంది, ఇంకో చేత్తో 10 లాక్కుంటుంది. మా దగ్గర లాగి మా దగ్గర ఇవ్వటం ఎందుకు అనే విధంగా ఈరోజు యాక్చువల్గా వాళ్ళు ఆటో డ్రైవర్లు కూడా చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉండారు. ఎందుకంటే వాళ్ళు టీవీలు చూస్తున్నారు, టీవీలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి అదే. ఆయన ఇన్కమ్ జనరేట్ చేసేటట్టుగా ఏమీ చేయలా, ఇండస్ట్రీస్ విస్తరాలా, టూరిజం డెవలప్ చేయలా, ఏమీ చేయలా.
ఏమీ చేయనందువల్ల ఈరోజు ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేనందువల్ల 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనందరిని ఎత్తిన భారం పెట్టాడు. 13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు అప్పు చేసింది. అది తీర్చాల్సిన బాధ్యత మందే. ఎన్నో సంక్షేమ పథకాలు చేసినాం. 132 సంక్షేమ పథకాలు తెలుగుదేశం చేసింది. ఆ రోజు తెలుగుదేశం తక్కువ చేయలే, 132 సంక్షేమ పథకాలు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం దివాళా చేసే ప్రభుత్వం అయింది. ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి పూర్తిగా ఆర్థిక స్థితిని, ప్రజల ఆర్థిక స్థితిని ఎలా పెంచాలా, ఏ విధంగా పెంచాలా, వాళ్ళ ఇన్కమ్ని ఏ విధంగా పెంచాలా. ఎవరైనా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైనా ప్రశ్నిస్తే పెన్షన్ రాలేదనో లేకపోతే ఏదైనా సమస్య చెప్పుకుంటే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వారి మీద వ్యక్తిగత దాడులకు పాల్పడటం, ఇలాగా భారతదేశ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజారెడ్డి గారు రాజ్యాంగం అనుసరించి పరిపాలన సాగే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీరు చూసినట్లయితే అంగన్వాడీలో ఒక పక్క చాలీచాలని జీతాలతో రోడ్డెక్కే పరిస్థితి, మున్సిపల్ కార్మికులు వాళ్ళ హెల్త్లు కూడా త్యాగాలు చేసి ఈరోజు మనం ఏదైతే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేటటువంటి కార్మికులే అడిగేటటువంటి న్యాయమైన కోరికలు తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పీజీ చదివేటటువంటి విద్యార్థులకు పీజీ రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. పోనీ కూడా వాళ్ళు కష్టాలు పడి విద్యార్థులు చదువుకొని వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు చేత పట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అందరూ కూడా వారి యొక్క పట్టాలు చేత పట్టుకొని పక్క రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి మాత్రం సిగ్గు లేకుండా ఆడుదాం ఆంధ్ర అంట. ఓజిలి మండలంలోని మానమాల గ్రామ పంచాయతీలో సహకార సంఘం అధ్యక్షుడు ఉచ్చూరు శోభారాణి, వైకాపా నాయకులు హరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ రజనీకాంత్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ హిమజ, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, వైకాపా నాయకులు సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంకల్పాల సాధన దిశగా దూసుకుపోతోంది. అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగింది, అది కూడా అన్ని సౌకర్యాలతో. ఎందుకంటే పీఎం ఆవాస్ యోజన నిష్పాక్షికంగా అందరికీ లభించకపోవడం, కానీ ఆ పండించాలని సంకల్పించాం కనుక. గుర్తుంది కదా, ఇంతకు ముందు బ్యాంకు మెట్లు పేదవాంటివి, కానీ ఇప్పటికి అలా కాదు. ప్రతి పేదవాడికి నెల నెలా ఉచిత రేషన్ అందుతోంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో అభివృద్ధి నూతన శిఖరాలను అందుకుంటోంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరనేదే లభించలేదు. ఇది 10 లక్షల దాకా అవుతుంది. రోడ్ వచ్చేసి 10 లక్షల దాకా అవుతుంది. మనకి 5 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చారు, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చారు. ప్లస్ మనకి చాలా ఇది కూడా పెట్టారు వాళ్ళు, మీకు ఆయుష్మాన్ భారత్ అని 5 లక్షల రూపాయలు ఎవరన్నా ప్రాబ్లం అయ్యి ఎటువంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళకి కానీ ఎక్కడన్నా హాస్పిటల్స్ కానీ ఎక్కడికన్నా పోయినా కూడా ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా చూపించుకోవచ్చు. 5 లక్షల వరకు ఫ్రీగా చూస్తారు. ఇది ఆయుష్మాన్ భారత్. అట్లా రకరకాల స్కీములు కూడా ఇక్కడికి మన మండల లెవెల్ అధికారులు ఇచ్చినారు. అట్లాగే ఇప్పుడు మనకి ఇక్కడ రాధాకృష్ణ గారి ద్వారా మనకి ఇప్పుడు మీకు ఈ సినిమా లాగా చూపించారు. ఈ సెంట్రల్ స్కీమ్స్ అన్నిటికి సంబంధించి కూడా ఈ వివరణ అంతా కూడా మీకు జరిగింది. అట్లాగే ఇక్కడ ఈ బస్సుతోటి ప్రతి గ్రామ పంచాయతీ 26 గ్రామ పంచాయతీలు తిరుగుతారు. తిరిగి వాళ్ళ టీముల ద్వారా డ్రోన్, అది ఎక్కడ అగ్రికల్చర్ సంబంధించి ఇందాక మేడం గారు అగ్రికల్చర్ ఆఫీస్ చెప్పినట్టుగా వాళ్ళకి ఇట్లాంటి సదుపాయాలు దాన్ని కానీ కొంటే సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేశారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలా. ఈ కార్యక్రమాలు మీకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు ఈ నడ మధ్య గడప గడప జరిగింది, తర్వాత పెన్షన్ కార్యక్రమాలు అన్నిటికీ వస్తున్నారు. కానీ సెంట్రల్ స్కీమ్స్ ఏమన్నా తెలియజేయాలనే ఉద్దేశంతో వస్తే మటుకు ఏదో పిలిస్తే వచ్చినట్టుగా ఉంటున్నారే కానీ మనం తెలుసుకుందాము. ఇప్పుడు అక్కడక్కడ చూస్తూ వస్తే ఒక్కొక్క దగ్గర కూర్చున్నారు 10 మంది. ఇవి తెలుసుకుందాము ఏంది
ఈ బస్సు ఎందుకు వచ్చింది సెంట్రల్ అంగన్వాడీలో పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆయా యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు. నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు కార్మికులు కలిసి మానవహారం చేపట్టారు. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సొంత పూచీకత్తిపై విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే గెలుపని మాజీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్లో టీడీపీ ఏర్పాటు చేసిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను మాజీ మంత్రి నారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతారెడ్డి, నాయకులు మస్తాన్, తిరుపతి, ప్రశాంత్, ఓబులేసు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత నారాయణ గారి నాయకత్వం వద్దెల్లాలే. పొంగూరు నారాయణ గారి నాయకత్వం. ఏం చేస్తారు? అందరి సపోర్ట్ ఉండాలమ్మా. 13వ డివిజన్లో 248 బూత్లో మిట్టపాలెం ఏరియాలో నిన్న వచ్చాను ఇక్కడికి. యాక్చువల్గా నిన్న ఒక 68 ఇళ్ళు తిరగడం జరిగింది. ఇవాళ బ్యాలెన్స్ 38-40 ఇళ్ళు ఉన్నాయన్నారు. వాటిని కూడా డోర్ టు డోర్ తిరగడానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ యొక్క 13వ డివిజన్లో పర్టికులర్గా ఈ బూతుల్లో 247, 246, 248 ఈ మూడింటిలో ఉండే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి చాలా తక్కువ. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక్క నిమిషం మాట్లాడు. మన రాష్ట్రంలో ఆర్థిక స్థితి సగటు ఆదాయం తక్కువ ఉండే జిల్లా ఏదంటే శ్రీకాకుళం. 2014-19 ప్రకారం సగటు ఆదాయం చాలా తక్కువ ఉన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం. అందుకనే శ్రీకాకుళంలో వాళ్ళు ఎక్కువగా వలస అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వచ్చి వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క కూలీ నాలి పనులు చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఎక్కడైతే శ్రీకాకుళంలో ఉండారో వాళ్ళు ఎక్కువగా కొండల్లో కోనల్లో ఉంటారు. వాళ్ళకి అగ్రికల్చర్ తక్కువ, వ్యవసాయం. అందువల్ల యాక్చువల్గా వాళ్ళందరూ ఇక్కడికి రావటం జరిగింది. అందుకే ముఖ్యమైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రయత్నించారు, కొన్ని చేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది, సగటు ఆదాయం. ఆ విధంగా ఇప్పుడు నెల్లూరు సిటీ తీసుకుంటే 28 డివిజన్లు ఉంటే ఈ 28 డివిజన్లో సగటు ఆదాయం తక్కువగా ఉండేవి 54, 53. తర్వాత ఈ 13లో ప్రత్యేకంగా 246, 247, 248. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఎక్కువ మంది షంటింగ్ పని చేసేవాళ్ళు, షంటింగ్. ఆ తర్వాత చిన్న చిన్న వర్క్ చేసుకునేవాళ్ళు, కూలీ నాలి, బేల్దారు కూలీ, లేదా ముఠా వర్క్ తిరిగిపోయేవాళ్ళు, లేదా ఇళ్లలో చిన్న చిన్న పాసి పనులు అంటారు పాత రోజుల్లో, అలాంటి ఇళ్లలో పనిచేసేవాళ్ళు. ఒక్కొక్కరు పాపం ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఇంట్లో బయలుదేరితే మధ్యాహ్నం 11, 12 దాకా ఒక 3 ఏళ్లలో లేదా 2 ఏళ్లలో పనిచేస్తున్నారు. వాళ్ళకు వచ్చే ఆదాయం 5,000 నుంచి 9,000 వరకు ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను గెలిపించాలని టీడీపీ నాయకులు వాకా విజయభాస్కర్ రెడ్డి కోరారు. కోట మండలంలోని ఊనుగుంటపాలెం గ్రామంలో నాయకులు ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈసారి ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని, నియోజకవర్గంలో సునీల్ కుమార్ను ఆశీర్వదించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చేయాలమ్మా సైకిల్ గుర్తు పట్టుకోరు కార్లు పారేసి మా అత్త మా వదిన అత్త టీడీపీ శాలివాహన సాధికార సమితి సర్వేపల్లి నియోజకవర్గ కార్యవర్గాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా చల్లగిరి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా పెళ్లూరు హనుమంతరావు, కార్యదర్శిగా దేవరకొండ రామ్మోహన్ రావు మిగతా కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. అనంతరం సమితి ప్రతినిధులను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తులసీదాస్ ఘనంగా సత్కరించి అభినందించారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుగుంట శోభన్, శిరీష దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ, ఈవో నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా వైద్యానికే సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత. కోట పట్టణంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. వచ్చేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమే. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. విలువైన గంజాయి పట్టివేత. నాయుడుపేటలోని సబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టుబడ్డ గంజాయితో పాటు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన సబ్ సిఐ ప్రసాద్. ముత్యాలమ్మకు వైభవంగా పల్లకీ సేవ. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.